ఓం శ్రీమాత్రే నమః. నవరాత్రి మొదటి రోజు శైలపుత్రి దేవికి అంకితం. దుర్గాదేవి పర్వతరాజ్య హిమాలయ ఇంట్లో జన్మించింది కాబట్టి ఆమెను శైలపుత్రి అని పిలుస్తారు. ఎద్దుపై కూర్చున్న అమ్మవారికి కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం పువ్వును కలిగి ఉంటుంది. ఆమె 9 రూపాలలో మొదటిది దుర్గా అంటే శైలపుత్రి, ప్రకృతి మాత యొక్క సంపూర్ణ రూపం. ఆమెను శివుని భార్య మరియు గణేశుడు మరియు కార్తికేయుల తల్లి అయిన పార్వతి అని కూడా పిలుస్తారు. నవరాత్రి పండుగలలో పూజించే మాత దేవత నుదిటిలో అర్ధచంద్రుడిని కలిగి ఉంటుంది మరియు ఆమె నంది పర్వతం మీద ఎద్దును నడుపుతుంది. అయితే మనం మాత యొక్క కథను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో తెలుసుకునే ముందు నా ఛానల్కి ఒక లైక్ చేసి ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి. శివపురాణం మరియు దేవి భాగవతం వంటి కొన్ని గ్రంథాలలో శైలపుత్రి మాత యొక్క కథను ఈ విధంగా తెలియజేశారు. పూర్వజన్మలో దక్ష ప్రజాపతి కుమార్తెగా ఈమె జన్మించింది. తరువాత ఆమె పేరు సతి మరియు ఆమె శివుడిని వివాహం చేసుకుంది. కానీ ఆమె తండ్రి ప్రజాపతి దక్షుడు నిర్వహించిన ఒక యజ్ఞ కార్యక్రమంలో ఆమె తండ్రి ప్రజాపతి దక్షుడు తన భర్త శివుడిని యాగంలో అవమానించడాన్ని భరించలేక యోగ అగ్నిలో తన శరీరాన్ని దహనం చేసింది. ఆమె తదుపరి జన్మలో ఆమె పర్వతరాజ హిమాలయ కుమార్తె అయిన పార్వతీదేవిగా అవతరించింది మరియు నవదుర్గలలో ఆమెను శైలపుత్రి అని పిలుస్తారు. ఆమెను మళ్ళీ హిమావతి అని కూడా పిలుస్తారు. ఆమె ఈ జన్మలో మునుపటి జన్మలాగే శైలపుత్రి కూడా శివుడిని వివాహం చేసుకుంది. నవదుర్గలలో మొదటి మరియు అత్యంత ప్రముఖమైన శైలపుత్రికి అపారమైన ప్రాముఖ్యత ఉంది మరియు ఆమె మహిమలు అంతులేనివి. నవరాత్రి పూజలలో మొదటి రోజున ఆమెను పూజిస్తారు. ఆమె మూలా చక్రానికి చెందిన దేవి. మేల్కొన్న తరువాత ఆమె తన మూలాధార చక్రం నుండి తన మొదటి ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఆమె తండ్రి నుండి తన భర్త వరకు మేల్కొనే శక్తి శివుడిని వెతకడం లేదా ఆమె శివుడి వైపు కదలడం ప్రారంభిస్తుంది. కాబట్టి నవరాత్రి పూజలో మొదటి రోజు యోగులు తమ మనస్సును మూలాధారంపై కేంద్రీకరించుకుంటారు. ఇది వారి ఆధ్యాత్మిక క్రమశిక్షణ యొక్క ప్రారంభ స్థానం. వారు తమ యోగ సాధనను ఇక్కడి నుండి ప్రారంభిస్తారు. శైలపుత్రి అనేది స్వీయ సాక్షాత్కారం పొందే మరియు యోగ ధ్యానంలో ఉన్నత లోతులను వెతకవలసిన మూలాధార శక్తి. అయితే ఈ శక్తి యొక్క మంత్రం మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. ఆ మంత్రం ఏమిటంటే ఓం ఐం హ్రీం క్లీం చాముండయి విచ్చే. ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించిన వారికి తల్లి అనుగ్రహం అతి శీఘ్రంగా కలుగుతుంది. మీకు శత్రుబాధలు, రోగబాధలు, ఆరోగ్య సమస్యలు వంటివి ఏవైనా ఉంటే తొలగిపోతాయి. కష్టం అనేది రాకుండా కవచంలా ఉంటుంది ఈ మంత్రం. అయితే భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని పఠించి అమ్మవారికి పసుపు మందార పువ్వులతో అమ్మవారిని పూజించండి. మీ కోరిక నెరవేరుతుంది. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.